ఈ ఒక్క క్షణం ఇప్పుడు ఈ ఒక్క క్షణం ఇప్పుడు ఓకే నేను నీకు నచ్చానా అయితే గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మథ సింబులా మార్చేలా ఉంది. ఈ చైన్ ఎప్పుడు వదలకు. కోహిన డైమండ్ లో ఎలా వెళ్ళిపోతున్నాడు పిల్లడు. అందుకే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే, లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే. తర్వాత నెక్స్ట్ పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఏ ఫీల్ అవుతున్నా? Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు గనీ మోడల్. ఓకే, ఈరోజు గనీ వాళ్ళ ఫ్రెండ్ నీ పేరు రాకేషా? ఓకే, రాకేష్ పైన ఒక ప్రాంక్ చేసాం, చాలా ఎక్సలెంట్ వచ్చింది, చూసేయండి. ఆ అబ్బాయి కూడా చాలా ఆరెంజ్ పండు లాగా క్యూట్ అమ్ములు చెప్పు. ఇది ప్రాంక్ అబ్బా, స్క్రిప్ట్ చేసింది. ఒకటి చెప్తే ఒకటి చేసింది, ఒకటి చెప్తే 10 చేసింది. 10 కాదు 100 కూడా చేస్తుంది, ఎందుకంటే అమ్ములు కాబట్టి. అబ్బాయి మాత్రం సూపర్ ఉన్నాడు, మహేష్ బాబులా ఉన్నాడు. ఆ ఇన్నోసెన్స్ కానీ ప్రతిదీ చూసేయండి, మీరు మిస్ అవ్వద్దు. ప్లీజ్ డోంట్ మిస్ అండ్ వాచ్. అమ్ములు చెప్పు. మా ఫ్రెండ్ కూడా అక్కడ వచ్చిండు నైట్. అంటే మనం బుక్ అని చేసాం. నేను మెల్లగా పులిహోర మాటలు చెప్తాను. నైట్ నుంచి నీ ఫోటో చూసిన అట్లా చెప్తాను. అని పేరు రాకేష్, మస్తు ఉంటాడు మనోడు. కాల్ చేసా, లవ్వర్ లేదు, సెట్ చేసుకో. నేను సెట్ చేస్తాను నీకు. తొందర పడకు, మళ్ళీ బుక్ చేసుకో. అర్థమవుతుంది, నేను సెట్ చేస్తాను. నేను కాల్ చేస్తాను. హాయ్ బ్రో, బాగున్నా? మా ఫ్రెండ్ అమ్ములు, యాక్టర్. సెట్ చేసుకో. మా ఫ్రెండ్ అమ్ములు అని డైరెక్టర్. ఇంకేం చేస్తుంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడనేనా? అడ్రస్ చెప్తావా? ఎందుకు తొందర నీకు? అంటే అరే ఫస్ట్ మాట్లాడదు, చెప్పినా నీకు ఫస్ట్. నైట్ ఫోటో తీసిన బ్రో, ఆగం తీసింది, కొంచెం వెళ్ళిపోయి సతాయిస్తుంది. అందుకని మళ్ళీ కాల్ చేసిన. అవునా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు లేరు. సజెషన్ మనం ఇంకా ప్రపోజింగ్ ఎవరు లేరు కదా? అయితే ఐ యామ్ ఇంప్రెస్. ఫస్ట్ మాట్లాడు, తర్వాత ముందు సెట్ చేసుకోవాలా. తొందర పడకు, మళ్ళీ భయపడుతున్నా. ఓకే ఓకే నార్మల్ గా అయితే ఏం లేదు. తనకి నిజంగా చెప్తున్నా, నైట్ నుంచి కాదు. అమ్ములు ఏమంటారు, అది ప్రేమ ఉంటాడు. ఎంతసేపు వాళ్ళు చెప్పి ఎంత టైం వాళ్ళు ప్రేమ ఉంటాడానికి? ఈ ఒక్క క్షణం ఇప్పుడు 2 నిమిషాలు కలిసింది ఇప్పుడే కదా. మాట్లాడుతున్నా, మనం తెలుసుకో, వాడి గురించి తెలుసుకోవాలి. లవ్వర్ 4 ఉన్నారు తెలుసా? 4 ఉన్నారా? చెప్పాలరా, అట్లా చెప్పాలరా. 5 మంది ప్రపోజల్ ఎవరికి యాక్సెప్ట్ చేయలేమన్నాడు. అవునా? కాల్ చేసి వచ్చాను, ప్రపోజ్ చేసి స్వీట్ గా మాట్లాడుతున్నావు. స్వీట్ గా. So cute, he's so sweet, he's so handsome. చెప్పి నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తుంది. ఏమంటుందంటే ఒక సినిమా ఇజం అంటుంది. హీరోయిన్ అంట, మేము హీరోయిన్ అంట. మజాక నిజం బ్రో. అడుగుతానకి మా పేరు బాగుందా? ఏక్ దమ్ ఉన్నారు ఇద్దరు. సీరియస్ విలన్, నేను విలన్, ఇద్దరు. ఓకే, నేను నీకు నచ్చానా? ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్. ఎవరెవరు? ఇంకేమంటారు? మమ్మీ, డాడీ, సిస్టర్, నేను. ఓకే, సిస్టర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. చెప్పు. కదా సిస్టర్ బయటికి వెళ్ళిపోతుంది కదా. అయితే
ఎందుకంత తొందర నీకు అర్థం బ్రో? ఆహా గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మథ సింబులా మార్చేలా ఉంది. నేను చూసినా అయిపోయింది కథ, ఇంకా పడిపోయింది నీకు. సరే నీ హ్యాండ్ ఇవి, జీవితాంతం ఇలా నా హ్యాండ్ వదులుకుంటూ ఉంటావా? లైఫ్ లాంగ్ నాకు తోడుగా కలిసింది ఈ చైన్ ఎప్పుడు వదలకు. సరే సరే సరేలే, సాయంత్రం వదిలేసావు అన్నాడు. వదిలేసి వెళ్ళిపోతావా? వదిలే వదిలే, నేను సెట్ చేస్తా. అమ్మలు ఉన్నా నీకు ఎందుకు ఉన్నావా? సెట్ చేస్తా. మరి చూడు. అయ్యో నువ్వు టెన్షన్ ఏం పడకు, ఆరామవుతుందా? సరే ఇంకేంటి, కేఫ్కి వెళ్దామా, కాఫీ తాగుదామా? ఇష్టం. ముగ్గురం పోదాం బ్రో, దూరం కూర్చొని పక్కన పక్కన వస్తున్నా బ్రో, వదిలేసాం అనుకో ఫస్ట్ టైం కలిసి. ఏం లేదు బ్రో, చాలా మంచిది తను. నిన్ను చూసే ఇలా లవ్ చేసింది అనుకో వదులుకోదు, ఇంకా ప్రాణం కన్నా ఎక్కువ తీసుకుంటాను బ్రో. అవును, నా ప్రాణం కన్నా ఎక్కువగా. ఫ్రెండ్ కదా, నాకు తెలిసి తన గురించి మొత్తం తెలుసు, తన క్యారెక్టర్. ఎప్పుడు చెప్పాలని చెప్పాలంటే నేనే ఇంకా టైం రాలేదు చెప్దామని, టైం వచ్చి చెప్పేసిన. కోహినూర్ డైమండ్ లో ఎలా వెలిగిపోతున్నాడు, కోహినూర్ డైమండ్ లో ఎలా వెలిగిపోతున్నాడు పిల్లడు. అందుకే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే, లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే. లలిత జ్యువెలర్ లో గోల్డ్ లెక్క అన్నమాట. లేపుతలే బ్రో అయితే. లలిత జ్యువెలర్ లో ఏం చేస్తా ఏం కథను. ఇంకేం లేదు, ఇంకా ఇంకా చూపించుకో. ఖజానా జ్యువెలర్స్ లో డైమండ్ లెక్క. పైసలా లేవంటే ఆంటీ మేమిద్దరం బాగున్నామా చెప్పండి ఒకసారి, మేమిద్దరం బాగున్నామా, మంచి జోడా చూసావా? ఆంటీ కూడా చెప్పింది. థ్యాంక్స్ ఆంటీ, ఇద్దరికి సూపర్ ఉంది కదా ఆంటీ. బాయ్ ఆంటీ. మరి ఆంటీ పైసలు లేవు మళ్ళీ. నువ్వు వేసినావు కదా, నువ్వు వేస్తే నేను వస్తా ఒకటా పట్టు. మాట్లాడుకో మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర. పడిపోయిన అనకుండా నాకు అర్థమవుతుంది, పడిపోయిన అనకుండా నాకు అర్థమవుతుంది. చెప్తాను తర్వాత నెక్స్ట్ పిప్పి డుమ్ డుమ్ డుమ్. పెళ్లి ఎప్పుడు వేసుకుంటాం చెప్పాలి. పెళ్లి చేసుకుందాం, డైరెక్ట్ పెళ్లి చేసుకున్నాక లా చేసుకుందాం. ఇంకా చెప్పాలి ఇంట్లో ఒప్పియాలి. నువ్వు ఆపు బ్రో, బాలేదా నేను బ్రో బాలేదా నేను అట్లా కాదే. బాగానే ఉందా? అరే బ్రో ఇప్పుడే కలిసింది మనము. ఇంత మంచి అమ్మాయి బాగానే అంటున్నావు బ్రో. ఒకసారి చూడు, ఒకసారి చూడలేదు, ఇంకా చూడలేడు మనోడు కదా, కళ్ళ కొట్టి చూసినట్టు సైక్ అయిపోయినట్టు. అట్లా కాదు, ఇప్పుడే వచ్చింది బాగుంది. నెక్స్ట్ అమ్మాయిని అట్లా అనుకోవాలి బ్రో, నువ్వు అబ్బాయి నాకు అర్థమైతే కదమ్ము. ఏం లేదు, మీ ఇంట్లో చెప్పేసి మా ఇంట్లో చెప్పేసి అని మ్యారేజ్ చేసుకున్నాం. నువ్వు మ్యారేజ్ అంట, మ్యారేజ్కి వెళ్ళిపోయినా అప్పుడే మ్యారేజ్ చేసుకుని స్టడీ చేయొచ్చు. నిలబడతారు బయట. ఇంకా అవునా? ఉన్నా బ్రో మాట్లాడి. ఇదిగో మన ఎవడున్నాడుగా, నేను చెక్ చేస్తాను బ్రో ఇంట్లో. ఖజానా జ్యువెలర్ అర్థం కాలే. ఖజానా అని చెప్పినావు. కలిసామన్నా కానీ నాకు సతాయిస్తుంది బ్రో, సంపూతుంది నైట్ నుంచి. ముందే చెప్పొద్దా ఒక మాట? చెప్తే బాగుండదు కాబట్టి అందుకే చెప్పాను. ఒక్క నిమిషం. ఖజానా జ్యువెలర్స్ లో డైమండ్ లా వెలిగిపోతున్నాడు కదా, అలాంటి వాడిని నేను ఎందుకు వదులుకోవాలి? అందుకే మేము ఎంప్రెస్ పట్టుకుంటాం. ఎందరు చూస్తారు ఏంది గలీజ్ గా, ఎక్కడ చేదాటి వెళ్ళిపోతాడని భయంతో గట్టిగా పట్టుకుందామని. సరే ఓకే ఓకే. అరే పెళ్ళి ఎప్పుడు వేసుకుంటారు మన పిల్ల? అదే పెళ్ళి అంట, పెళ్ళి ఏమన్నా అప్పుడు పెళ్ళనుకో నాకు సిగ్గైతుంది. అప్పుడు పెళ్ళనుకో నాకు సిగ్గైతుంది. ఒక బండి చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బ్రో ఒక ఎక్సెల్ బండి ఇప్పిస్తా. ఎక్సెల్ బండి 2000 రూపాయలు. ఓకే, 2 కమ్మలు బంగారు. సరే చేయను చేతికి సరేనా సెట్గా. ఎక్సెల్ బండి ఒకటి 2000 రూపాయలు. ఇల్లు ఎవడిస్తాడు? ఇల్లు వెళ్ళగొస్తాడా? ఇల్లు అది కూడా మన దగ్గర ఆల్రెడీ వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు తెలుసా, ఇంట్లో వెళ్ళగొడతారు కదా, మరి ఎక్కడ ఉండాలి? రూమ్ తీసుకున్నావు. రూమ్ వద్దు, నీ ఇల్లు ఇచ్చే నువ్వు బయటికి వెళ్ళి రూమ్ తీసుకో. కలిసింది ఇప్పుడే మొత్తం లైఫ్ నుంచి ఆలోచిస్తారు కదా. సరే చెప్పినా అప్పుడే. నువ్వు బయటకు వెళ్ళి ఎట్లయినా సావు, కానీ నీళ్లు మాకు ఇచ్చి మేము హ్యాపీగా ఉంటాం. మాకు పుట్టే పిల్లలకి ఓకేనా, మాకు పుట్టే పిల్లలకి నీ పేరు అస్సలు పెట్టను. ఓకేనా, మాకు పుట్టే పిల్లలకి నీ పేరు అస్సలు పెట్టను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, చూసి నాకు ప్రపోజ్ చేయి.
ఇంత మంచి చెప్పిందా బ్రో? ఇంతేనా? లవ్ యూ. ఓకేనా నీకు? మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నేను పూజారి మాట్లాడితే ఇటు ఇటు బాగున్నావు మేము మస్తు ఫోటో తీయాలి ఒకటి. లాకర్ తెలిసిన ఫోటోగ్రాఫర్ చేసిన వాళ్ళు లాస్ట్ మంచిగా నాకు పుట్టే పిల్లలకి నీ పేరు పెట్టిన అసలు ఓకేనా? అమ్ములు పద్ధతి కాదు అమ్ములు, ఇది నిజంగా చెప్తాను. పద్ధతి కాదు కాబట్టి పెట్టమని చెప్పేద్దాం. ప్రాంక్ అన్న కుర్రోడు బాగా హైదరాబాద్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు, అలా గాల్లోకి తీసుకెళ్ళి అరే బ్రో ఏం లేదు బ్రో. అరే బ్రో నిజంగా ప్రపోజ్ చేసావు నాకు, నిజంగా ప్రపోజ్ చేసా. ఇది ప్రాంక్, ఇది ప్రాంక్ ఇది. నువ్వు నిజంగా ప్రపోజ్ చేసావంటే చెప్పు. నేను సాయి నీతో తెలుసు మన సాయి గాడు ఈ పని చేయించింది సాయి. నేను దగ్గర పోయి ప్రాంక్ చేయించిన. నువ్వు నిజంగా నువ్వెందుకు సారీ చెప్తున్నావు? మేము కదా నేను సరే వదిలేసాను. ఏ ఫీల్ అవుతున్నా? Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. సారీ కెమెరా సాయి సాయి. ఏయ్ సరే ఓకే, ఈ వీడియో మేము అప్లోడ్ చేసుకోవచ్చా మా ఛానల్లో? వేసుకో. అవునా? చెయ్యి. ఏ నిజంగా నాకు ప్రపోజ్ చేసావు నువ్వు? అరే నిజమే చేసినాం అది. పాపం పిల్లగాడు నిజంగా చేసిండంట. మరి ఏం చేద్దాం? గాలికి అలా కుక్క పిల్లలా వదిలేద్దామా? తప్పు కదా. మన దగ్గర పెట్టుకున్నాం, మన దగ్గర పెట్టుకుని పెంచుకుందాం బుజ్జి కుక్కలా. ఓకేనా? అసలు రైట్గా ఉన్నారు. ఓకే ఓకే థ్యాంక్స్.